మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రేతో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్, అందుబాటులో ఆధునిక దంత వైద్యం, కాపు వీధి, జమ్మలమడుగు. మానం, మర్యాద, రోసం, మీ శరీరంలో రక్తం, సీము, నెత్తురు ఏదైనా ఉంటే మేమడిగిన ప్రశ్నలకు ప్రజా ప్రశ్నలుగా మీరు భావించి ఆ ప్రజలకు సమాధానం మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాను. రేపు 12వ తారీఖున మేము గొప్ప ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మాట ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ముందుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ముందు భాగాన ఉంటుంది. కానీ ఆ జెండాకు వెనుక భాగాన నడిచేది మాత్రం నీ బాధితులే. నిరుద్యోగ భృతి అందకుండేవాళ్ళు, 1500 అందని మహిళలు, రైతులు, ఉద్యోగులు, నీ చేత బాధింపబడినటువంటి అందరూ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వెనకవైపున ప్రతి నియోజకవర్గంలోనూ వేల మంది నడుస్తారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 10,000 మందికి తగ్గకుండా బాధితులు రేపొద్దున సంబంధించిన అధికారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తారు. ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పగలుగుతావా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? సమాధానం చెప్పగలుగుతావా లోకేష్ బాబు గారు? పద్దన లేచిరా నుంచి అర్థమైందా రాజా అంటావు. నిన్ను అడుగుతా ఉన్నాడు రాచమల్లు, అర్థమైందా రాజా? ఈ సమస్యలన్నిటికీ కారణభూతం ఎవరు? ఈ సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీది కాదా రాజా? శిలక పలుకులు పలుకుతాయి, శిలకలన్నీ బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం అన్ని మాటలు మాట్లాడతారు బయటకు వచ్చి. వీటికి సమాధానం చెప్పాలా? చేతనైతే మేము చెప్పాం, పోలీసులో చెప్తాం. 30 యాక్ట్ పోలీస్ అమల్లో ఉంది, 144 సెక్షన్ ఉంది. నిరసన చెయ్యకూడదు, ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వకూడదు, నలుగురు కలసకూడదు. ఏమయ్యా మీ బడాయ్? ప్రజాస్వామ్యమైన ఈ దేశంలో మీరు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడినప్పుడు ప్రజల పక్షాన శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాలు చేసే హక్కు ప్రజలకు కానీ, రాజకీయ వర్గాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ లేదా? మీరు పోలీసులు మాపై ఉసిగొలిపితే 30 యాక్ట్ అమల్లో ఉందంటే మేము భయపడి ఇళ్లలో దుప్పటి కప్పుకొని పనుకుంటామనుకుంటున్నారా? పొరపాటు. క్వశ్చనే లేదు. ప్రజాపక్షాన పోరాటం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం శిరోధార్యమే మాకు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పోలీసులు 30 యాక్ట్ పెట్టినా చేస్తాం, 144 సెక్షన్ పెట్టినా చేస్తాం, మా పైన బాష్పవాయువు ప్రయోగించినా చేస్తాం, మా పైన బూట్లతో తన్నిన ప్రజాపక్షాన 12వ తారీఖు గొప్ప ర్యాలీ నిర్వహిస్తాం, గొప్ప నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడుకు చెమట పట్టేంతగా, చంద్రబాబు నాయుడుకు వెన్నులో వణుకు పుట్టేంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ తారీఖు గొప్ప నిరసన కార్యక్రమాన్ని చేసి తీరుతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసే మా హక్కును మీరు కాలరాయొద్దని కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొకసారి చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే ఈ ఊరు వరకు ఉండే తెలుగుదేశం పార్టీ, కడప జిల్లా వరకు ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా నేను. ప్రజాపక్షాన మేము అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా? ఓ ఎమ్మెల్యేలారా, ఓ మంత్రులారా, సజావుగా సక్రమంగా మీడియా ముందుకు వచ్చి ఒక్కొక్కటిగా 60 ఏళ్లకు పెన్షన్ ఏంది, 50 ఏళ్లకు పెన్షన్ ఏంది, 20 లక్షల ఉద్యోగాలేంది, నిరుద్యోగ భృతి ఏంది, గ్యాస్ కనెక్షన్ ఏంది, ఉద్యోగుల హామీలేంది, 1500 రూపాయల ఆడపిల్లలకు ఇచ్చే వ్యవహారం ఏంది, ఫీజు రీఎంబర్స్మెంట్ ఏంది, ఆరోగ్యశ్రీ ఏంది? ఇవి కాకుండా ఇంకా నువ్వు చెప్పిన మాటలు మరికొన్ని చెప్పమంటావా బాబు? నేను గెలిచిన తర్వాత కరెంటు బిల్లులు ఎప్పుడూ పెంచనని చెప్పినావు, గెలిచిన 3 నెలల కాలమే 20,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రతి కుటుంబం మీద వేసి ఈ ఎండల కాలంలో కరెంటు షాకు కొట్టేంత బిల్లులు వచ్చినాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగవని చెప్పినావు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. చింతపండు, బెల్లం, ధనియాలు, మిరపకాయలు, కొబ్బెర, బియ్యం, నూనె, పామాయిలు ఏది పట్టుకున్నా కూడా ఆకాశాన్ని ధరలు అంటుతున్నాయి. సమాధానం చెప్తావా? పేద మధ్యవర్తి వర్గాలకు చెప్పవా? డీజిల్, పెట్రోలు ఆగిత్యంగా మాట్లాడినాడు ఆ రోజు నీ కొడుకు. నువ్వు చాలా ఆగిత్యంగా అర్థమైందే రాజా అని మాట్లాడినావు కదా రాజా. ఈరోజు చెప్పు, 6 సార్లు పెంచినావు, ఇప్పటికీ 6 సార్లు పెంచినావు రాజా డీజిల్, పెట్రోల్. సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా నీకుంటే ప్రజలకు సమాధానం చెప్పు. డీజిల్ పోసుకొని బండ్లలో పోతారా? పెట్రోల్ పోసుకొని పోతారా? నీళ్లు పోసుకొని పోతారా? లేకుంటే ఇల్లు పోసుకొని పోవాలన్నా బండ్లలో? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా?